ప్రభుత్వంలో కూడా ఇలాగే ఎత్తి చూపించారు. అప్పుడు కూడా మిమ్మల్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. కారణం ఏంటంటే ఏదైతే కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వానికి రంజిత్ లాంటి వాడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, తీర్మార్ మన్న లాంటి వాడు జర్నలిస్ట్ ఉన్నాడు, అదే రఘు లాంటి వాడు, అన్ని ఛానల్ కొంతమంది అన్ని చూపిస్తూ ఉన్నాయని చెప్పేసి గతంలో దాడులు జరిగేవి. ఓకే, కానీ ఈరోజు అదే కేసీఆర్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. ఈరోజు అదే కేసీఆర్ని ఎవడన్నా మాట అంటే చెప్పు తెగేదా కొడతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి దీని వెనక మోటివ్ ఏంటి? రైట్ అన్న, మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి. 1956 నుండి 1982 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిపాలన చూసారు. 1982 నుండి 2014 వరకు ఇక్కడ కనీసం గుంట వారడానికి ఏది నదలు లేవు. చీకటి చిమ్మడి, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. పోనీ ధర్నా చేస్తే బషీర్బాగ్ లాంటి కాల్పులు ఉండేటి, అప్పుడు ఆ రైతు ఆత్మహత్యలు ఉండేవి. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసిన కొన్ని సందర్భాలలో తప్పులను ఎత్తి చూపొచ్చుగాక. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల మాగానికి వచ్చింది. దేశంలోనే నెంబర్ 1 అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏమైనా నీచమైన రాజకీయాలు చేసిండా? వ్యక్తిగత జీవితాలను లాగిండా? వ్యక్తిగతంగా టార్గెట్ చేసిండా? ఎవరైనా 3rd డిగ్రీలు చేపించిండా? కొట్టిండా? తన్నిచ్చిండా? వ్యక్తిగతంగా చేయలే కదా. తనను విమర్శించి రాజ్యాంగం ప్రకారమే చేసింది తప్ప అంతకు ఎక్కువ చేయలేదు కదా. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని ఈరోజు దేవుడు ఎందుకు అని నేను అంటున్నా అంటే, నేను క్లారిటీగా చెప్తా. ఈ తెలంగాణ విమర్శించిన మీరు ఇప్పుడు దేవుడు? నేను అదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుందని నేను అనుకున్నా. కానీ కేవలం 10 నెలల కాలంలోనే రుణమాఫీ చేయకపోతే, దాంతోపాటు రైతులను అకారణంగా బేడీ లేపించే ప్రయత్నం చేస్తాను. రైతులను దంతాలు ఇచ్చిన హామీలు అమలు చేయరని తెలుసు. కొత్తగా మేనిఫెస్టో లేని మూసిని తీసుకొచ్చిళ్ళు, అసలు మేనిఫెస్టో లేని హైడ్రాన్ తెచ్చిళ్ళు. ఇవన్నీ లేవు. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చీకట్లు లేవు. నీళ్ళ కష్టాలు రాలే, కరెంటు కష్టాలు రాలే, వ్యక్తిగత భౌతిక దాడులు జరగలే, హత్యలు జరగలే. దాంతోపాటు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీడియానే, నేను చెప్తున్నా, కొద్దిగా శాటిలైట్ మీడియా లేదా ఇతరత్ర మీడియా వ్యక్తిగత గజ్జు పెట్టుకొని కేసీఆర్ను మేధావి వర్గానికి సంబంధించి నెలకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి అభూత కల్పన చేశారు. నేను తప్పులను మాత్రమే ఎత్తి చూపిన. కానీ కేసీఆర్ ఉంటే ఈరోజు తెలంగాణ మరో తీరుగుండు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ను చూడుర్రి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఎట్లున్నదో చూసిళ్ళు. ఇప్పుడు కేసీఆర్, నేను మొన్న అన్న కేసీఆర్ జోలికి వస్తే అది పాత వీడియో, చెప్పు దిగదాకా కొడతా అని. ఎందుకన్నా అంటే కేసీఆర్ను చంపేస్తా తొడికేస్తా అంటే, ఈరోజు కేసీఆర్ భిక్ష వల్లనే కదా వీళ్ళు ముఖ్యమంత్రి అయింది, కేసీఆర్ పుణ్యం వల్లనే కదా మంత్రులైంది, కేసీఆర్ రాష్ట్రాన్ని తీసుకొస్తేనే కదా వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, కేసీఆర్ ఇదే తెలంగాణ ఇష్యూ తీసుకొచ్చినప్పుడు మరి 10 సంవత్సరాలు అధికారం లేకుండా పోయింది కదా. అవును, లేదు, లేకుండా పోయింది. ఇదే కేసీఆర్ 14 సంవత్సరాలు నిరంకరంగా ఎక్కడికి చూడరు మీరు పూర్తి స్థాయిలో. కేసీఆర్ కాలో గంజో ఎన్ని కేసులు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థను తట్టుకొని నిలబడి నువ్వు అంటే ఒకసారి మీరే ఆలోచించుకోరు. అంత ఒత్తిడి చేసుకొని కూడా కేసీఆర్ 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి ఇక్కడ ప్రజల్ని కాపాడిండు. బహుశా ఇంత దారుణమైన పరిస్థితి మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూడరు. కేసీఆర్ అనే వ్యక్తి రావాలి అని ఎందుకన్నానంటే, ఓ కళ్యాణ లక్ష్మి అయినా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమమైనా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులైనా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ అయినా, లేకపోతే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు చూడండి. నేనే చెప్తున్నా కదా, సంక్షేమ పథకాలు చూడండి. అనేక రకాలుగా కూడా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిండు కేసీఆర్. సో కేసీఆర్ ఆలోచన తత్వం ఎట్లా ఉండేనా అంటే, ఈ తెలుగు రాష్ట్రాలు కాదు, మోడీని ఢీ కొట్టాలి, అక్కడ కూకోవాలి, దేశాన్ని నెంబర్ 1గా చేయాలనే ఆలోచన. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడరి, ఇక్కడ వడ్లు కూడా కొనే పండించే దిక్కు దివానా లేదు, నీళ్లు లేక, కరెంటు లేక. కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నపూర్ణ రాష్ట్రమైంది. కేసీఆర్ మంచి చేసిండు. ఇగో ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఉన్నది, శాంతి భద్రతలు, నడి రోడ్డు మీద హత్యలు జరిగినాయా కేసీఆర్ ప్రభుత్వంలో, అఘాయిత్యాలు జరిగినా వెంటనే పోయింది కదా. 36 మంది 10 నెలల హత్యలు జరగలేదా రంజిత్ గారు? మీకు తెలియదా? ఆ రోజు మన ఎవరు లాయర్ దంపతులు ఇద్దరు నడి రోడ్డు మీద చంపింది. కరెక్టే అన్న. నేనేమంటున్నానంటే 10 నెలల కాలంలో అయితే జరగలే కదా. లాస్ట్ 2 సంవత్సరాలలో అది పెట్టరేగిపోతేనే అందరం ప్రశ్నించిన. మీరు 2014లో అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. తర్వాత మేధావి వర్గం రహస్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ దగ్గర కూకొని వాళ్ళందరూ చేసిన బొట్టుపురాన్ని చివరిలో జరిగినాయి. నేను దానికి యాక్సెప్ట్ కాదు అని అంటే, జరిగిందంటే కాదు. 10 నెలల కాలంలో ఇవన్నీ చూసిర్రా మీరు? 10 నెలల కాలంలో ఎక్కడన్నా జరిగిందా? 10 నెలల కాలంలో హత్యలు, అఘాయిత్యాలు ఎక్కడ ఎవడు కనబడతా వాడిని వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తావా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? బయట తిరిగొద్దా? హోటల్లో అన్నం తింటే ఏం తిన్నా చచ్చిపోతామా మేము? ఇది కరెక్టేనా? ఒకసారి మీరే ఆలోచించారు. 1,00,000 కోట్ల తిన్న కేసీఆర్ ఈరోజు
మరి మీకు దేవుడు ఎట్లా అయ్యిండు? ఎందుకంటే ఇదే విధంగా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన 1,00,000 కోట్లు కక్కిస్తాను ఒకవైపు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. అది ఏంటో దీంట్లో ఏ విధంగా అర్థం చేస్తారు? 1,00,000 కోట్లు ఎక్కడ తిన్నారన్న నాకు తెలియదు. కాళేశ్వరంలో తిన్నారని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విలువనే 96,000 కోట్లు. మళ్ళీ 1,00,000 కోట్లు ఆయన వచ్చినాయి. వాడు బట్టగాల్సి మీద ఎత్తాడు. అధికారంలోకి ఎట్లా రావాలి, టాపిక్ డైవర్షన్ ఏం చేయాలి, కేసీఆర్ను ఇప్పుడు నేనన్న కేసీఆర్ గురించి కొన్ని మాటలు వాడు వీడు ఏదో పదాలు వాడినట్టున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కు ఏదన్నా జరిగి ఉండొచ్చు నాకు కూడా మనోబలం. కేసీఆర్ని కచరా అన్నారు, తాగుబోతాడు అన్నాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు అన్నారు. ఇవన్నీ పేర్లు పెట్టాలి కదా. ఆ రోజు గిట్లనే కేసులు పెడితే ఎవరు? ఇదే సోషల్ మీడియా ఇట్లనే పెడితే మనందరం ప్రశ్నించేటోళ్ళమా? నువ్వు చెప్పుతున్న పేర్లు తీన్మార్ మల్లైనా, రగైనా, నేనైనా, ఇంకెవరైనా మీరైనా మనం ప్రశ్నించేటోళ్ళమా? మన బతుకులు ఎట్లుండు, మన పరిస్థితి ఏంది? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధం అనపోదమా? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు ఏదో జరిగిన వీడియోని తీసి పోస్ట్ పెడితే తప్ప? ఏం తప్పు చేసినాం? కేసీఆర్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి తేడా. 10 నెలల కాలంలోనే వేస్ట్ ముఖ్యమంత్రి అని ముర్తాను. నేను అంటలేనిది, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. మీరు ఏ గల్లీ కనబడి నువ్వు నేను ఇద్దరం కలిసి మైక్ పట్టుకొని పోదాం.